ఏప్రిల్ వచ్చిందంటే ఇండియాలో ఎండలే కాదు ఐపీఎల్ ఫీవర్ కూడా పెరుగుతుంది. హైయెస్ట్ పేడ్ ఆటగాళ్లు, ఆకాశాన్ని తాకే సిక్స్లు, బాళ్లతో మ్యాచ్ ని మలుపు తిప్పే బౌలర్లు, ఉత్కంఠభరిత మ్యాచ్లు, వివాదాలు, ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. అయితే కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ, వివాదము రెండు ఉన్నాయి. ఇరు జట్ల స్కోరు సమానమైనప్పుడు టీ20లో మ్యాచ్ విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ పద్ధతిని పాటిస్తారని అందరికీ తెలుసు. ఐపీఎల్లోనూ ఇప్పటి వరకు 16 సార్లు సూపర్ ఓవర్ తో ఫలితం తేల్చారు. కేకేఆర్, ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ కి దారితీసింది. రింకు సింగ్ 4 తో కేకేఆర్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్ అంటే మనకు 2020 సీజనే గుర్తుకు వస్తుంది. ఆ సీజన్ లో ఏకంగా 4 మ్యాచ్లు టై అయి సూపర్ ఓవర్ కి దారితీశాయి. అన్నిటికంటే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. 202 పరుగుల లక్ష్యంతో ముంబై 20 ఓవర్లకు 201 పరుగులే చేసింది. సూపర్ ఓవర్లో ముంబైపై ఆర్సీబీ విజయం సాధించింది. ఒక్క ఓవర్లో 8 పరుగులు చేయడం ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. కానీ బుమ్రా వేసిన సూపర్ ఓవర్లో ఆ 8 పరుగులు చేయడానికి బెంగళూరు చాలా కష్టపడింది. చివరి బంతికి ఏబీ డివిలియర్స్ 4 కొట్టడంతో బెంగళూరు విజయం సాధించింది. ఉత్కంఠ మ్యాచ్లే కాదు, వివాదాలకు ఐపీఎల్లో కొదవలేదు. కేకేఆర్, ఎల్ఎస్జీ మ్యాచ్ లోనే కోల్కతా బ్యాటర్ రఘువంశీని కావాలనే బాల్ ని అడ్డుకున్నాడని అవుట్ గా ప్రకటించడం వివాదమైంది. కోల్కతా కోచ్ అభిషేక్ నాయర్ మ్యాచ్ అధికారితో వాదించాడు. రఘువంశీ మైదానం అంపైర్లతో వాదనకు దిగాడు. వెళ్తూ ఆగ్రహంతో హెల్మెట్, బ్యాట్ ను విసిరికొట్టాడు. యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, జడేజా తర్వాత ఐపీఎల్లో ఇలా అవుట్ అయిన 4వ బ్యాటర్ గా రఘువంశీ నిలిచాడు. ఇలాంటి వివాదాలు ఇప్పుడే కాదు, తొలి సీజన్ మొదలైన 2008లోనే వివాదాలకు అడుగులు పడ్డాయి. శ్రీశాంత్ పై హర్భజన్ చేయి చేసుకున్న వైనం ఎప్పటికీ మరిచిపోలేని ఘటనగా నిలిచిపోయింది. శ్రీశాంత్ ఏడ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. హర్భజన్ పై 11 మ్యాచ్ల బ్యాన్ విధించారు. మ్యాచ్ మధ్యలో వీరిద్దరి మధ్య మొదలైన గొడవ చివరకు చేయి చేసుకోవడం వరకు వెళ్ళింది. ఐపీఎల్లో అత్యంత వివాదాస్పదమైన ఘటనలో ఇదొకటి. ఇలాంటి వివాదమే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య 2 సార్లు జరిగింది. ఒకరిపైకి మరొకరు దూసుకు వచ్చారు. 2013లో కేకేఆర్ కి గంభీర్ కెప్టెన్, ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్. మ్యాచ్ లో కోహ్లీ అవుట్ అయ్యాక వెళ్లే సమయంలో గంభీర్ పై మాటల యుద్ధం మొదలైంది. ఇద్దరు దగ్గర వచ్చి గట్టిగా గొడవ పెట్టుకున్నారు. అంపైర్లు, ప్లేయర్లు మధ్యలో వచ్చి విడదీశారు. తిరిగి 10 ఏళ్లకు 2023లో గంభీర్ ఎల్ఎస్జీకి మెంటర్. మ్యాచ్ మధ్యలో తర్వాత ఎల్ఎస్జీ ఆటగాడు నవీన్ ఉల్ హక్, విరాట్ మధ్య గొడవ మొదలైంది. దానికి గంభీర్ జోక్యం చేసుకున్నాడు. మా ప్లేయర్లను ఏమైనా అంటే నా కుటుంబాన్ని అన్నట్లే అని గంభీర్ చెప్పగా, అయితే మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో అని కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి వారిని పక్కకు తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. మైదానంలో ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా కనిపించే మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర ధోని కోపాన్ని ఐపీఎల్లో తొలిసారి అందరూ చూశారు. 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా అంపైర్ పై తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. సిఎస్కే బ్యాటింగ్ చేస్తుండగా నో బాల్ ఇచ్చిన ఎంపైర్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ధోని డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి నేరుగా మైదానంలోకి వచ్చి అంపైర్లపై అసహనం వ్యక్తం చేశారు. ధోని మ్యాచ్ ఫీజుపై 50% జరిమానా పడింది. ఈ ఘటన తన కెరీర్ లో అతిపెద్ద పొరపాటుని ధోని పలు సందర్భాల్లో బాధపడ్డారు. ఇలా తొలిసారి అభిమానులు ధోని కోపాన్ని చూశారు. 2014లో పొలార్డ్ స్టార్క్ మీదుగా బ్యాట్ విసిరే ప్రయత్నం చేయడం అప్పట్లో పెద్ద సంచలనమయ్యింది. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో స్టార్క్ చాలా సార్లు పొలార్డ్ స్లెడ్జింగ్ చేశారు. మ్యాచ్ లో స్టార్క్ కోపంగా పొలార్డ్ వైపు బాల్ విసిరాడు. పొలార్డ్ దాన్ని తప్పించుకున్నాడు. వెంటనే రియాక్ట్ అయ్యాడు. చేతిలో ఉన్న బ్యాట్ ను స్టార్క్ వైపు విసిరేలా యాక్షన్ చేశాడు. అంపైర్లు, ప్లేయర్లు మధ్యలో వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఆన్ ది ఫీల్డే కాదు, ఆఫ్ ద ఫీల్డ్ ఐపీఎల్లో అనేక వివాదాలు ఉన్నాయి. లలిత్ మోడీ ఐపీఎల్ వ్యవస్థాపకుడు. 2010లో ఆయనపై ఫైనాన్షియల్ అవకతవకలు, బిడ్లలో గందరగోళం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. విచారించిన బీసీసీఐ లలిత్ మోడీపై లైఫ్ టైం బ్యాన్ విధించింది. ఐపీఎల్లో అతిపెద్ద అడ్మినిస్ట్రేటివ్ స్కాండల్ ఇదే. మరో ముఖ్యమైన వివాదం 2013లో స్పాట్ ఫిక్సింగ్. ఈ కేసులో శ్రీశాంత్ సహా కొంతమంది ప్లేయర్లు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు కూడా ఇందులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని అయిన
శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మయప్పాను పేరు కూడా ఈ కేసులో బయటకు వచ్చింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ, సీఎస్కే, ఆర్ఆర్ టీమ్స్ పై 2 ఏళ్ల బ్యాన్ విధించింది. 2010 సీజన్ మొత్తం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించింది. 2008, 2009లో రాజస్థాన్ రాయల్స్ తరపున జడేజా ఆడాడు. 2010 సీజన్ కు ముందు తన కాంట్రాక్టు ముగిసింది. కొత్త టీంకి వెళ్లాలని జడేజా ప్రయత్నించాడు. కానీ ఇక్కడే సమస్య వచ్చింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్లేయర్ కాంట్రాక్టు ఉన్న టీంకు తెలియజేయకుండా ఇతర ఫ్రాంచైజీలతో డైరెక్టుగా చర్చలు జరపకూడదు. జడేజా కొన్ని ఇతర టీంలతో రహస్యంగా మాట్లాడినట్టు ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ విచారించి 2010 సీజన్ జడేజాను సస్పెండ్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ సహా యజమాని బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ని వాంఖాడే స్టేడియం నిర్వాహకులు 5 ఏళ్లు బ్యాన్ విధించారు. మైదానం సిబ్బందితో గొడవ పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లలతో సెక్యూరిటీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని షారుఖ్ వాదించారు. ఇక ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ 2012 సీజన్లో ఆర్సీబీ ఆటగాడు లుక్ పొమెర్ బాష్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఐపీఎల్ ప్రయాణం ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. అయినా ప్రతి సీజన్ సాఫీగా సాగుతూ అభిమానుల మనసు గెలుచుకుంటోంది. కోట్ల రూపాయల వర్షం కురిపిస్తోంది.